అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో ఏ వత్తులతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుంది. అయితే ఏ వత్తులతో చేయాలి? ఎన్ని వత్తులు దీపారాధనలో ఉపయోగించాలి? ఏ దిక్కున దీపాలు పెట్టాలి? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో దీపారాధనకు విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో తప్పనిసరిగా దీపారాధన చేస్తారు. స్నానం, జపం, దానం, దీపం వంటి వాటికి కార్తీక మాసంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. దీపారాధన చేయడం వల్ల దైవానికి దగ్గర అవుతారు. ప్రతిరోజు దీపారాధన చేసే ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవని నమ్ముతారు. అయితే కార్తీక మాసంలో దీపారాధన ఎలా చేయాలి? ఎన్ని వత్తులు వేయాలి? ఏ నూనె వినియోగించాలి అనేది కొంతమందికి సందేహం కలుగుతుంది. దీపారాధనకు ఏ లోహంలో చేసిన కుందులు ఉపయోగించాలి అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీపారాధన చేసేందుకు సరైన పద్ధతులు తప్పకుండా అనుసరించాలి. ముందుగా దీపం కుందులో నూనె వేసి ఆ తర్వాత వత్తులు వేసుకోవాలి. దీపారాధనకు అన్నింటికంటే రాగి లేదా మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చు. లేదంటే వెండి, పంచలోహం, ఇత్తడి కుందులు వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు దీపారాధన చేసే ముందు తప్పనిసరిగా కుందులు శుభ్రపరచుకోవాలి. అలాగే నేల మీద కుందులు పెట్టి దీపారాధన చేయడం ఎంత మాత్రం సరికాదు. దాని కింద తమలపాకు లేదా ఏదైనా పళ్ళెం కానీ పెట్టుకోవాలి. దీపారాధనకు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె, వేప నూనె వంటి వాటితో దీపారాధన చేసుకోవచ్చు. నెయ్యి వేసి దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు కలుగుతాయి. అదే నువ్వుల నూనెతో చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్య సుఖం లభిస్తుంది. దీపారాధన చేసే సమయంలో ఎన్ని వత్తులు వేయాలి అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒక వత్తి వేస్తే శుభం జరుగుతుంది. అదే 2 వత్తులు వినియోగిస్తే కుటుంబ సౌఖ్యం, 3 వత్తులకు పుత్ర సంతానం, 5 వత్తులు వేస్తే ధనం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభిస్తాయి. ఇలా మీకు అనుకూలంగా ఉండే విధంగా అభిష్టాలకు సరిపడ వత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధనలో దీపం ఎప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతిలో కర్పూరం వెలిగించి దాని సహాయంతో దీపం వెలిగించాలి. దీపాలు తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో దీపాలు వెలిగించుకోవచ్చు. ఒక్కో దిక్కులో దీపం పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తూర్పు దిక్కున వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. పశ్చిమ దిక్కున అప్పుల బాధలు, ఉత్తరాన ధనాభివృద్ధి లభిస్తుంది. దక్షిణ దిక్కులో మాత్రం దీపం వెలిగించకూడదు. అలా చేస్తే కుటుంబంలో కష్టాలు ఎదురవుతాయి. దీపారాధనకు పత్తి, అరటి, జిల్లేడు, తామర నారలు ఉపయోగించుకోవచ్చు. వీటితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. పూర్వం జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. జిల్లేడు నారతో దీపం వెలిగిస్తే దుష్ట శక్తుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. దీపం దానంతటా అదే కొండెక్కాలి. పొరపాటున కూడా నోటితో ఆర్పకూడదు. తెలుసుకున్నారు కదా? ఏ వత్తులతో దీపం వెలిగించాలి, ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలి, అలాగే ఏ దిశలో దీపాలు వెలిగిస్తే మనకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.